హలో అండి, నా పేరు మోజెస్ జయరాజ్. నేను మీకు ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయేది ఏంటంటే ఇంటర్నల్ ఫిక్స్, ఎక్స్టర్నల్ ఫిక్స్ అనే రెండు విషయాల గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక ఎగ్జాంపుల్ ఉదాహరణతో నేను మీకు స్టార్ట్ చేస్తాను. మనం చిన్నపిల్లాడికి అతని బౌల్ మూమెంట్ని కంట్రోల్ చేసుకోలేడు కాబట్టి మనం అతనికి డైపర్ తొడుగుతాం. అలాగే ఎవడైతే క్రైమ్స్ చేస్తాడో మానవ సహజ స్వభావం పాపం చేసిన తర్వాత ఎవల్యూషన్ సిద్ధాంతం మనకి ఈ విషయాలని మనకి మిగతా మత సిద్ధాంతాలు మనకి ఇవి చెప్పవు, కానీ బైబిల్ మనకి కరెక్ట్ వివరణ మనకిస్తుంది. అసలు ఈ మనిషి యొక్క పాప జీవితం, మనిషి ఇలాగా క్రైమ్స్ చేయడం ఎందుకు మొదలెట్టాడనే విషయాల్ని బైబిల్ మనకి వివరణ ఇస్తుంది. ఆదాము ఏదైనా తోటలో మంచి చెడులని చేసే ఫలాన్ని తిన్నప్పుడు అతని హృదయం కంటిన్యూస్గా చెడుని వెతుక్కుంటూ వెళ్ళడం మొదలుపెట్టింది. అతనికి పుట్టే సంతానం కూడా దాని వారసత్వంగా వాళ్ళు పొందుకున్నారు. అయితే ఈ మనిషి యొక్క నేచరు, దేవుడు ఏదైతే సృష్టించాడో బేసిక్ నేచర్ మారిపోయి ఇలాగా వీళ్ళు కంటిన్యూస్గా దేవుడి యొక్క పర్ఫెక్షన్కి ఎగైనెస్ట్గా ఏదైతే జీవితానికి మేలుకరం కావో, ఏదైతే జీవితాన్ని నాశనం చేస్తాయో దాన్నే ఆలోచించి దాన్ని చేయడం మొదలుపెట్టారు మనుషులు. అయితే ఈ విషయాల్ని కంట్రోల్ చేయడానికి దేవుడు తన మార్గంలో మోషేకి తెలియజేసినాం. దేవుడు మోషేకి అతని ధర్మశాస్త్రాన్ని తెలియజేశాడు. అది ఇశ్రాయేలుకి అది ఇచ్చి, మీరు నేను ఏర్పరచుకున్న జనులు, మీరు నా కోసం బతకండి. బతికితే ప్రపంచం అంతా చూసి మిమ్మల్ని ఇన్స్పైర్ అయ్యి మీలాగా మీరు నాకు సాక్షులుగా ఉన్నారు కాబట్టి వాళ్ళు నేర్చుకొని వాళ్ళు కూడా మీ ద్వారా జీవితాలు వాళ్ళు అభివృద్ధి చేసుకుంటారు, వాళ్ళు అభివృద్ధి పరచబడతారని ఏదేంటి టెస్ట్ మనీగా ఉంచినప్పుడు ఇజ్రాయెల్ దేశమే అది పాటించకుండా దేవుడికి ఎప్పుడు తిరుగుబాటు చేస్తూ ఉండడం వల్ల కంటిన్యూస్గా మనం హ్యూమన్ హిస్టరీలో, రికార్డెడ్ హిస్టరీలో ఇజ్రాయెల్ హిస్టరీ చూసుకుంటే కంటిన్యూస్గా ఏదో కంట్రీ రావడం, దాన్ని క్యాప్చర్ చేయడం, కంటిన్యూస్గా దేవుడు కొడతానే ఉన్నాడు ఇజ్రాయెల్ కంట్రీని. ఎక్స్టర్నల్ ఫిక్స్ అనేది మెయిన్. ఆ ఎక్స్టర్నల్ ఫిక్స్ని కూడా మెయిన్గా కంట్రోల్ చేసేది ఈ ఇంటర్నల్ ఫిక్స్ కంట్రోల్ లేనోళ్ళే. ఈ గ్రీడీ పీపుల్ ఎవరికైతే మనుషుల మీద అధికారం చెలాయించి మనుషుల్ని స్వాధీనపరచుకోవాలని ఉంటుందో ఇలాంటి నాయకులే ఆ ఎక్స్టర్నల్ ఫిక్స్ని కంట్రోల్ చేస్తూ ఉంటారు. అందువల్ల మెజారిటీ పీపుల్కి ఇబ్బందులకు లోనవుతూ ఉంటారు. మన దేశంలో మనం చూసుకున్నాం అనుకోండి, ప్రతిదీ మనం కాలు కదిపినా, చేయి కదిపినా, అంటే పని చేసినా, ప్రయాణం చేసినా, లేదా ఏ చిన్న పనులు చేస్తున్నా కానీ మనం కంటిన్యూస్గా ఇబ్బందులకు పాలవుతున్నాం, కంటిన్యూస్గా నష్టానికి పాలవుతున్నాం. మనం పర్చేస్ చేసే ఐటెం నుంచి మనం ఖర్చు పెట్టేది, మనం సంపాదించేది ప్రతిదీ మనం తృప్తిగా అనుభవించలేకపోతున్నాం. వేరే దేశంతో మనం పోల్చుకుంటే వాళ్ళు సంపాదించే కొంతలో ప్రశాంతంగా ఉన్నారు కొన్ని ధనిక దేశాలు. మన దేశాల్లో ఎందుకు అలా లేవు? కొన్ని కారణాలు ఉన్నాయి. దానికి మేజర్ రీజను మన దేశం టైరెంట్స్, అంటే నాకు కరెక్ట్ పదం రావట్లేదు, కానీ ఎవరైతే బలవంతంగా దేశాన్ని పరిపాలిస్తారో అలాంటి నాయకుల చేతుల్లో ఉండడం వల్ల ఎవరైతే జనాల్ని దోచుకొని కొంతమందిని ధనవంతులను చేసి మిగతా మెజారిటీ ఆఫ్ పీపుల్ని పేదవాళ్ళని చేయాలనే మనస్తత్వం కలిగి ఉంటారో అలాంటి నాయకుల చేత మనం పరిపాలించబడుతున్నాం. కాబట్టి దీనికి కారణం ఆ ఎక్స్టర్నల్ ఫిక్స్కి ఒకే ఒక సమాధానం, ఒకే ఒక ఫిక్స్. దాన్ని మనం ఫిక్స్ చేసుకునే మార్గం ఇంటర్నల్ ఫిక్స్. మనంతట మనం కంట్రోల్ చేసుకోవడం. చాలామంది వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతున్నా, వాళ్ళ జీవితాల్లో మార్పు లేకపోతున్నా, వాళ్ళ జీవితాల్లో నష్టాలు వస్తున్నా వాళ్ళు ఇంకొకరి మీద కంప్లైంట్ చేస్తారు. మన దేశంలో కానీ ఎక్కడైతే ఫెయిల్యూర్ రేట్ ఎక్కువగా ఉంటుందో
అక్కడ వీళ్ళు ఇంకొకరి మీద కంప్లైంట్, ప్రొక్రాస్టినేషన్ అంటే ఇదేంటి, కారణాలు చెప్పడం, కారణాలు వెతుక్కోవడం, ఇంకొకరి మీద కంప్లైంట్ చేయడం, ఇలాంటి విషయాలు మనం కామన్గా చూడొచ్చు. కానీ అవి కరెక్ట్ సమాధానాలు కాదు. మన జీవితంలో మార్పు రావాలంటే, మన జీవితంలో విజయాల్ని సాధించాలంటే మనం చేయాల్సిన పని ఒకే ఒకటి. మనం చేయాల్సిన పని ఇంటర్నల్ ఫిక్స్. మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. ఎలాగైతే మనం ఒక చిన్నపిల్లోడికి డైపర్ తొడుగుతామో ఎక్స్టర్నల్ ఫిక్స్ లాగా, వాడు పెద్దవాడైనప్పుడు వాడికి డైపర్ అవసరం లేదు, డైపర్ తీసి పక్కన పడేసేయచ్చు. మనకి ఎప్పుడైతే ఇంటర్నల్ ఫిక్స్ మనకి డెవలప్ చేసుకుంటామో, మన మీద ప్రభుత్వం చలాయించే ప్రభుత్వానికి బలం తగ్గిపోతుంది, మనం ప్రశ్నించే అధికారం మనకు పెరుగుతుంది. ప్రభుత్వం మన దగ్గర పన్నుల రూపంలో, అధిక పన్నుల రూపంలో మిగతా విషయాల్లో దోచుకోవడం తగ్గిపోతుంది. మనం ప్రభుత్వం మీద అజమాయిషీ చలాయించేది చాలా పెరుగుతుంది. మనం ఇది ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవాలి. ఇది మీ స్కూల్స్లో నేర్పించరు, మీ కాలేజ్లో నేర్పించరు. ఎందుకంటే మీ స్కూల్స్, కాలేజెస్ మెయిన్గా కంట్రోల్ చేయబడేది గవర్నమెంట్, ప్రభుత్వం ద్వారానే. దాని యొక్క మెయిన్ భాష, స్కూల్స్ కాలేజ్ భాష ఏంటంటే ఇంక్రీజ్ ఇన్ ప్రాఫిట్. అది బిజినెస్ ఆర్గనైజేషన్. మీ పిల్లల మీద అది ఏం చేస్తుందంటే సంపాదిస్తుంది. దానివల్ల అది మీ పిల్లలకి కానీ మీకు కానీ నిజాన్ని తెలియజేయదు. కంటిన్యూస్గా డబ్బులు మీకు నష్టపోతూనే ఉంటారు కానీ తెలియజేయదు. ఈరోజు నేను మీకు 3 ఎగ్జాంపుల్స్ నేను వివరించబోతున్నాను. ఒకటి సింపుల్ ఎగ్జాంపుల్స్, ప్రతి కామన్ మ్యాన్కి రెగ్యులర్గా జరుగుతున్న ఎగ్జాంపుల్స్. ఫైనాన్స్ చాలా వరకు నష్టమైపోతుంది, ఫినాన్స్ అంటే డబ్బులు, ఆదాయం, కష్టపడుతున్నాం ఎక్కడికి వెళ్ళిపోతున్నాయో తెలియట్లేదు కదా. మీరు చిల్లు సంచులో వేసినట్టు కారిపోతున్నాయి కదా. దానికి మెయిన్ కారణం ఏంటంటే మీరు అసలు ఆ చిల్లులు పూడ్చుకోకపోవడం. ఆ సంచులు మీరు పూడ్చుకుంటే కారిపోయినవి ఇంకొకళ్ళు ఎందుకు తీసుకుంటారు? కారిపోయిన అవుట్ సైడ్ గవర్నమెంట్ ఎందుకు తీసుకుంటుంది? ఫస్ట్ హెల్మెట్ కేసులు చూసుకుందాం. హెల్మెట్ కేసులు ఏంటంటే మ్యాండేటరీ. హెల్మెట్ కేసులు మీ సెక్యూరిటీ, అంతేకాకుండా ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ అవ్వడానికి, వీటన్నిటికీ డిఫరెంట్ పర్పసెస్కి హెల్మెట్ మ్యాండేటరీ చేశారు. సో మనం ఎంతమంది ప్రతిరోజు 1000 రూపాయలు ఫైన్ అయినా రెగ్యులర్గా హెల్మెట్ మీద కేసులు వేస్తున్నా, ఇంకా ఇప్పటికి కూడా లైసెన్సెస్, డాక్యుమెంట్స్, హెల్మెట్స్ లేకుండా ఎంతమందిని పట్టుకుంటున్నారు? అది ప్రభుత్వం వ్యాపారం చేసుకొని ఎంత సంపాదిస్తుంది, ఎంత ఎక్కువ సంపాదిస్తుంది. మా మీద మీరు దౌర్జన్యం చేసి మీరు ఎంత సంపాదిస్తున్నారా అని ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసే బదులు ఒక 2000 నుండి 2500 క్వాలిటీ హెల్మెట్ని పర్చేస్ చేసి జుట్టు ఊడిపోతుందనే ఇబ్బందులు కొంతమందికి ఉంటుంది. ఒక మంచి హ్యాండ్ టవల్ కొనుక్కోండి. హెల్మెట్ని మనం వాష్ చేసుకోలేం కంటిన్యూగా, కానీ హ్యాండ్ టవల్ మనం వాష్ చేసుకోవచ్చు. ఒక హ్యాండ్ టవల్ కొనుక్కొని తొడుక్కోండి ప్రతిసారి. దాన్ని ఎప్పటికప్పుడు వాష్ చేసుకుంటూ ఉండండి రెగ్యులర్గా. మీ హెయిర్ మీకు బాగుంటుంది. అంతేకాకుండా మీకు పెనాల్టీస్, చలాన్స్ పడవు. రెండవది డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్. మీరు ఫస్ట్ మందు తాగడం మీ జీవితానికి హానికరం, మీ లైఫ్ని రూయిన్ చేస్తుంది. సరే ఓకే, మోజెస్ నాకు అలవాటు ఉంది, నేను మానుకోలేకపోతున్నాను అనుకున్న వాళ్ళు, మీరు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికి 10,000 మంది, 10,000 పైగా, 10,000 రూపాయలకి పైగా మీకు మీ మీద చలాన్లు వేయబడి మీరు అంతా ప్రభుత్వానికి మీరు ఎందుకు కట్టాలి? అది అన్నెసరీ కదా. అది ఒక లూప్ హోల్గా తీసుకొని మీ మీద సొమ్ము ఎందుకు చేసుకోవాలి? మోజెస్ పక్కనే, మేము మందు షాప్ పక్కనే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తున్నారు అని చాలా న్యూస్ ఛానల్లో విన్నాను నేను. వాళ్ళు మీ లూప్ హోల్స్ని యూజ్ చేసుకొని మీ మీద ఇన్కమ్ సోర్సెస్ని గవర్నమెంట్, అందులో ఉండే వికెడ్ పీపుల్, పవర్ సంపాదించుకున్న పీపుల్ మీ దగ్గర ఎలా దోచుకోవాలని చూస్తారు. దొంగోడు మీ దగ్గరికి వచ్చి దోచుకున్నప్పుడు దొంగోడికి దొరకకుండా ఎలా ఉండాలి, వాడు కన్నం వేసి దోచుకోకుండా ఎలా ఉండాలి అనేది మీరు చూడాలి. ఇప్పుడు ఎలుక మీకు కింద నుండి బొరియలు పెట్టి పైకి వచ్చి మీ ఇంట్లో ఉండే గ్రాసరీస్ని, సామాన్లు పాడు చేసినప్పుడు మీరేం చేస్తారు? ఆ కన్నాలు పూడ్చి ఆ ఎలకని చంపుతారు, లేదా ఎలకకి మందు పెడతారు. సేమ్ మీరు ఇప్పుడు అదే చేయాలి. ఫస్ట్ మీరు కన్నాలను పూడ్చుకోండి. మీరు దొరికిపోయేలాగా తాకండి, బయటికి వెళ్ళి తాకండి, ఒక ప్లేసులు చూసుకోండి, నీట్గా తాగేసి ఇంట్లో ఉండండి. ఇళ్ళల్లో తాగినా
మీ పిల్లలు అవి చూసి నేర్చుకుంటారు. ముందు తాగకపోవడం బెటర్. తాగితే ఈ విషయాల్లో దొరకకుండా ఉండడం ఎలాగో చూసుకోండి. అది ఇంటర్నల్ ఫిక్స్, అది మెయిన్ మ్యాండేటరీ. మీరు ఎందుకు అనవసరంగా గవర్నమెంట్ ఎక్కువ పోషించాలి? మీ జీవితాల్లో ఎందుకు కన్నాలు పెట్టుకోవాలి? ఇంకా మూడోది చూసుకుంటే, మీ లైఫ్లో ఈఎంఐలు చూసుకుంటే, ఈఎంఐలు ఒక పెద్ద, ప్రతి ఒక్క మధ్య తరగతి ఇబ్బంది పెట్టేది ఈఎంఐలు. సేవింగ్స్ అనే ఒక్క ఇంటర్నల్ ఫిక్స్ ఉంటే కంట్రోల్ చేసుకొని, ఏదైనా సామాన్ కొనుక్కోన్నప్పుడు ముందే ప్లాన్ చేసుకొని, సంవత్సరానికి ఎంత దాయాలి, నెలకి ఎంత దాయాలి, లేదా వారానికి ఎంత దాయాలి, మన ఆదాయం ఎంత, మన ఆదాయం ఎలా పెంచుకోవాలి, ఇలాంటి విషయాలు మీరు ప్లాన్ చేసి ఆలోచించుకుంటే మీరు అధిక వడ్డీ కట్టవసరం లేదు కదా. సేవింగ్స్ ఒక్కసారి మీరు ఎంత ఈఎంఐలు కడుతున్నారు అనేది కొనే సరుకు మీద చూసుకోండి. ఆల్రెడీ జిఎస్టీ ఇంక్రిమెంట్స్ వల్ల ఒక సామాను మనం కొనుక్కుండే ఒక సామాను 1.5 రేట్ పెరిగిపోయింది. అంత భారం కొనుగోలుదారుడి మీద మన ప్రభుత్వం వేసేసింది. అధిక పన్నులు మన ప్రభుత్వం మన మీద వేసేసింది. ఆ పన్నులు మనకి వెల్ఫేర్ అని, మరొకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అని అనవసరమైన పన్నులు వేసి మన దగ్గర లాగేస్తుంది. అలా లాక్కుండా మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ అది డిఫరెంట్ ఫైట్ అనుకోండి, కానీ అలాంటి వస్తువుని 1.5 రెట్లు మనకి అమ్మిన ఆ వస్తువుని మనం ఇంకా వడ్డీతో కడుతున్నాం. మనం కష్టపడి సంపాదించేది ప్రతిదీ వేరు ఇంకొకటికి దారిపోస్తున్నాం. అలా మనం ఎందుకు దారిపోయాలి? సేవింగ్స్ అనే ఒక ఇంటర్నల్ ఫిక్స్ ఉంటే, ప్లానింగ్ అనే ఒక ఇంటర్నల్ ఫిక్స్ ఉంటే చాలా విషయాలు మనం జీవితంలో నష్టాలు తగ్గించుకోవచ్చు. దానివల్ల మన జీవితం ఫలభరితంగా ఉంటుంది, అభివృద్ధి చెందుతుంది. అంతేకాకుండా మనం ఇంకొకటి, లిటరసీ రేటు ఇప్పుడు మనకు పెరిగిపోయింది. చాలామంది చదువుకున్న వాళ్ళు పెరిగిపోయారు. మన తండ్రులు తాతలతో పోల్చుకుంటే మనం చాలామంది చదువుకున్నాం, అభివృద్ధి చెందాం చదువులో. చదవడం రాయడం రాని వాళ్ళు తక్కువ. ఇప్పటికి కూడా మీరు మీ పిల్లల్ని ఎందుకు స్కూళ్ళకి పంపిస్తున్నారు? మీ వైఫ్లు మీ వైఫ్లు మీరు పనులకు పంపిస్తున్నారు చాలామంది. ఆ వైఫ్ని ఇంట్లో పెట్టి వాళ్ళు చేసే పనుల్ని వాళ్ళు చేసే ఫీజులకి, ఈఎంఐలకి కట్టే బదులు మీ వైఫ్ని ఇంట్లో ఉంచి, మీకు ఎంతమంది పిల్లలు ఉన్నారో వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తే చాలా సేవింగ్స్ మిగులుతాయి. అంతేకాకుండా మీకు క్వాలిటీ ఎడ్యుకేషన్ని స్కూల్ ఇచ్చేదానికంటే ఇంట్లో మదర్ ఇచ్చేది చాలా గొప్పగా ఉంటుంది ఎడ్యుకేషను. సో మీరు ఆలోచించుకోండి. ఎప్పుడు స్కూల్ వాడి దగ్గరికి పెడితే, ఒక ఇన్స్టిట్యూషన్ దగ్గరికి మీ పిల్లోడిని పెడితే, వాడు ఒక ఇన్కమ్ జనరేషన్ రా మెటీరియల్ అవుట్పుట్ అవ్వడు అంతే. వాడి మీద ప్రాఫిట్ ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలో చూసుకుంటారు, కానీ వాడి డెవలప్మెంట్ గురించి ఆలోచించుకోరు. సక్సెస్ రేట్ ఎంత చూడండి. ప్రతి ఒక్కళ్ళు 100% సక్సెస్ రేట్ స్కూల్స్లో ఉంటుందా? ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీని ప్రొడ్యూస్ చేసేటప్పుడు క్వాలిటీ అనేది తగ్గిపోతుంది. కానీ మీ ఇంట్లో 1 లేదా 2 చైల్డ్లు ఉంటారు, మ్యాక్సిమం 3 చైల్డ్లు ఉంటారు. 4 అయినా అనుకోండి, అది టూ మచ్ మ్యాక్సిమం. అంతమంది ఉన్నా కానీ ఒక మదరు పక్కన ఉంటే చాలా బాగా లెర్న్ చేయొచ్చు. అంతేకాకుండా ఐడియేషన్ వితౌట్ ఎగ్జిక్యూషన్ ఈజ్ వర్త్లెస్. జ్ఞానము ఆచరణలో పెట్టకపోతే ఆ జ్ఞానం వృధా. మీకు ఈ సిస్టము చాలా అన్నెసరీ ఇన్ఫర్మేషన్ని, నాలెడ్జ్ని, ఎవల్యూషన్ థియరీ సిద్ధాంతం లాంటి మీ జీవితాలను నాశనం చేసే సిద్ధాంతాలని, చాలా వాటిల్ని మీకు బ్రెయిన్ వాష్ చేసి మిమ్మల్ని పెంచుతుంది. అది మీరు నిజమో కాదో అని కూడా పరీక్షించే మీకు సమయం లేకుండా మిమ్మల్ని పరిగెత్తేస్తుంది. మీరు త్వరగా 10th కంప్లీట్ చేయాలి, ఇంటర్ కంప్లీట్ చేయాలి, డిగ్రీ కంప్లీట్ చేయాలి, ఉద్యోగం త్వరగా తెచ్చుకొని త్వరగా పెళ్లి చేసుకొని త్వరగా పిల్లలు కనాలి. మీరు సిస్టంలో ఇరుక్కుపోయి సేమ్ ప్యాటర్న్లో ఇరుక్కుపోయారు. కానీ ప్యాటర్న్ని, సైకిల్ని బ్రేక్ చేయండి. బ్రేక్ చేసి బయటికి రండి. మీరు చేయాల్సింది అదే. బయటికి రండి, నేర్చుకోండి. ఇంటర్నల్ ఫిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్స్టర్నల్ ఫిక్స్
మెజారిటీగా టైరెంట్స్ అంటే జనాల్ని హింసించే వాళ్ళ చేత పరిపాలించబడతారు. అలాంటి వాళ్ళు కాకుండా మంచి నాయకులు పుట్టాలంటే మంచి ప్రజలు ఉండాలి. జ్ఞానవంతులైన ప్రజలు ఉన్న రోజే ఎక్కడైతే ఉంటారో ఆ దేశం బాగుపడుతుంది, ఆ దేశం అభివృద్ధి చెందుతుంది. ప్రజలు జ్ఞానవంతులు కావాలి. కానీ మనకి ఉండే సిస్టమే ఫాల్టు. ఏ నాయకుడు వచ్చినా కానీ అదే సిస్టంతో మిమ్మల్ని పరిపాలిస్తాడు. అందుకు సిస్టమ్ని ఫిక్స్ చేసుకోవాలంటే ప్రజలు జ్ఞానవంతులు అవ్వాలి. ప్రజలు జ్ఞానవంతులు అవ్వాలంటే మీరు ఇన్వెస్ట్ చేస్తున్న ఎడ్యుకేషన్ వేస్ట్. అది మీ పిల్లల్ని మరొకళ్ళని జ్ఞానవంతులు చేయదు. ఈ 10th క్లాస్ ఈ సిలబస్ ఇవన్నీ బేసిక్ ఇన్ఫర్మేషన్ని, సర్వైవల్ని నాలెడ్జ్ ఇవ్వదు. ఎంతమంది ఈరోజు బేసిక్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని ప్రొడ్యూస్ చేయలేక స్టక్ అయిపోయి ఉన్నారు. డిగ్రీలు కంప్లీట్ చేసి అండర్ ఇన్కమ్ జనరేటెడ్ వాళ్ళు సంపాదించగలిగిన దానికంటే చాలా తక్కువ అమౌంట్లో వాళ్ళు స్పెండ్ చేసిన ఇన్వెస్ట్మెంట్ కంటే చిన్నప్పటి నుండి కాలేజీలో అయిపోయేదాకా వాళ్ళు సంపాదించేది వాళ్ళు చాలా తక్కువ. అవి చదువుకొని వాళ్ళ తండ్రులు ఎక్కువ సంపాదిస్తున్నారు ఈరోజు. అందుకని మీరు ఇంటర్నల్ ఫిక్స్ చేసుకోండి. జీవితంలో డిసిప్లిన్డ్ లైఫ్ ఉండండి. అంతేకాకుండా మీరు ఈరోజు చూడొచ్చు, ఎవల్యూషన్ సిద్ధాంతాన్ని బట్టి జనాలు నమ్ముతుంది ఏంటంటే మొరాలిటీ లేదు, మారల్స్ లేవు, నైతిక విలువలు లేవు. నైతిక విలువలు ప్రాపర్ ఆరిజిన్ ఆఫ్ లైఫ్ మ్యాటర్ ఇవన్నీ బైబిలే చెప్తుంది. ఎవల్యూషన్ సిద్ధాంతం మీకు చెప్పదు. ఎవల్యూషన్ సిద్ధాంతం మీరు జంతువు నుండి వచ్చారని చెప్తుంది. జంతువు నుండి వచ్చిన మనిషి జంతువులాగే ప్రవర్తిస్తాడు. అంతేకాకుండా ఓవర్ క్రౌడెడ్ ప్రాపగాండా ఇదంతా యూజ్ చేసే టాక్టిక్. అంటే జనాలు ఎక్కువైపోయారు, మనకి వనరులు తగ్గిపోయినాయని. మన దేశ ప్రజలందరినీ ఒక స్టేట్లో తెచ్చి పెడితే సరిపోద్ది. మనమే ఎక్కువ మంది జనాలు ఉండే ప్లేసుల్లో ఉండి ఇరుక్కుపోతున్నాం ఒకే చోట. మనం ఎప్పుడైతే మూమెంట్ ఉంటుందో మనంతట మనం ప్రొడ్యూస్ చేసుకునే క్యాపబిలిటీ ఉండిద్దో, మనం ఎక్కడున్నా ఎడారిలో అడుగు పెట్టినా కానీ ఆ ఎడారి సస్యశ్యామలం అయిపోతూ ఉండిద్ది. అందుకే మనల్ని మనం అభివృద్ధి చేసుకోవాలి. ఏది అభివృద్ధి చేస్తున్నారని మనం చూడాలి. ప్యాటర్న్ బ్రేక్ చేయండి. సిస్టమ్ని చేంజ్ చేయాలి, ఫిక్స్ చేయాలి, డెవలప్ చేయాలి. మనలాంటి ప్రతి ప్రజలు మార్పు చెందినప్పుడే మనం అభివృద్ధి చెందుతాం. ఈ ఇంటర్నల్ ఫిక్స్, ఎక్స్టర్నల్ ఫిక్స్ అనేవి ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి. ఇంటర్నల్ ఫిక్స్ ఉండాలి. ఒక్కడు లేచి ఒకసారి మీకు కేజేవి కింగ్ జేమ్స్ వర్షన్ ట్రాన్స్లేషన్ చదువుతా. ఎందుకంటే తెలుగు బైబిల్స్లో చాలా వరకు ఎగిరిపోయి ఉంటాయి ఎన్నో వర్సెస్. ఒక్క నిమిషం. చూడండి, ఐజియా 31:33. మీరు తెలుగు బైబిల్లో ఎతికితే ఐజియా 31:9 దాకా ఉంటుంది, 33 ఉండదు. ఇంగ్లీష్ బైబిల్ కింగ్ జేమ్స్ వర్షన్లో చూడండి. ట్రాన్స్లేషన్లో చాలా వరకు లేపేసేసారు మెయిన్ స్క్రిప్చర్స్ని. అందుకే కింగ్ జేమ్స్ వర్షన్ మెయిన్ సోర్స్గా చూసుకోండి. ఆ దినముల తర్వాత నేను ఇశ్రాయేలీయుల ఇంటితో చేయి నిబంధన ఇదే, నా ధర్మశాస్త్రము వారి అంతఃకరణమందు ఉంచి వారి హృదయముల మీద దాన్ని రాయదును. నేను వారికి దేవుడిని అయ్యందును, వారు నాకు ప్రజలే అందురు. అప్పుడు వారి ఇక మీదట తమ పొరుగు వారిని కానీ తమ సహోదరులను కానీ యెహోవాను తెలుసుకోండి అని బోధింపరు. చిన్నవారి నుండి పెద్దవారి వరకు అందరూ నన్ను తెలుసుకుందరు. నేను వారి దోషమును క్షమించదను, వారి పాపములను ఇక మీదట జ్ఞాపకం చేయను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. సేమ్ ఆ ఫుల్ఫిల్మెంట్ జీసస్ క్రైస్ట్ ఈ భూమి మీదకి వచ్చి చచ్చిపోయిన తర్వాత అది నెరవేరింది. కాబట్టి మళ్ళీ హీబ్రూస్ 8:10 హెబ్రీయులకు రాసిన పత్రిక
10లో మళ్ళీ రిపీట్ చేసి ఎత్తి చూపిస్తారు. పేట్రియార్క్స్, సెయింట్స్. ఆ దినముల తర్వాత నేను ఇశ్రాయేలు ఇంటితో చేయి నిబంధన ఇదే, నా ధర్మ విధులను వారి మనసులో ఉంచి వారి హృదయముల మీద వాటిని రాయుదును. నేను వారికి దేవుణ్ణయందును, వారు నాకు ప్రజలయందురు. ఇక్కడ జీసస్ క్రైస్ట్ ప్రామిస్ చేసింది ఏంటంటే ఇంటర్నల్ ఫిక్స్ నేను చేస్తాను. చూడండి, మనం ఒక్క మనిషి చేసిన పాపం వల్ల అతని పాపాన్ని, అతని కంటిన్యూస్గా ఎప్పుడు చెడు ఆలోచించే మనస్తత్వాన్ని మనం ఈ శరీరం మనం ఎక్వైర్ చేసుకుంది. కానీ ఒక మనిషి ఈ భూమి మీదకి వచ్చి, దేవుడు మనిషిగా వచ్చి మనం చేయలేం కాబట్టి ఆయన యేసుక్రీస్తు ప్రభువుగా ఈ భూమి మీదకి వచ్చి ప్రతి దాన్ని ఆయన ఈ ధర్మశాస్త్రాన్ని నేను ధర్మశాస్త్రాలను కానీ ప్రవక్తల వచనంలో కానీ కొట్టువేయటకు రాలేదు, నెరవేర్చటకే వచ్చానని నెరవేర్చి ఆయన మన పక్షాన శిలువలో చనిపోయాడు. ఇప్పుడు ఆయన మీదకి రావాల్సిన ఆశీర్వాదాలు మన మీదకి దింపడానికి ఆయన మాను మీద వేలాడి శాపం అయిపోయాడు మన కోసం. ఎవరైతే మోషే సర్పాన్ని ఎత్తాడు, ఆ సర్పాన్ని ఎత్తినప్పుడు చూసిన ప్రతి మనుషులు కసుడైపోయి విషపూరిత సర్పాల చేత కాటివేయబడి చనిపోయిన ప్రతి మనుషులు ఎవరైతే ఆ సర్పాన్ని చూశారో వాళ్ళు తిరిగి లేచాడు. దేవుడు కూడా మన కోసం ఆయన కుమారుడిని ఎత్తాడు సిలువలో. ఎవరైతే క్రైస్ట్ జీసస్ వైపు చూస్తారో, ఆయన దగ్గర నుండి నేర్చుకుంటారో, ఆయన లైఫ్ని స్టడీ చేస్తారో, ఆయన ప్రతి టెంప్టేషన్ని కాంకర్ చేసి హీ అచీవ్డ్ పర్ఫెక్ట్ లీడర్. ఆయన పర్ఫెక్ట్ లైఫ్ని అచీవ్ చేశాడు. ఎవరైతే ఆయన వైపు చూస్తారో వాళ్ళు ఇంటర్నల్ ఫిక్స్ అవుతుంది. దే విల్ బి న్యూ బార్న్, మళ్ళీ తిరిగి పడతారు వాళ్ళు. మీరు బాప్టిజం అవసరం లేదు, మీరు రొట్టె ద్రాక్షలో స్పెండ్ కూడా చేయాల్సిన అవసరం లేదు. మీ ఇంటర్నల్ ఫిక్స్ దేవుడు ఆయన సర్కంసిజన్ చేస్తాడు. దేవుడు సర్కంసిజన్ అంటే ఏంటి? ఫోర్ స్కిన్ తీసేసి పైన మనకి ఉండే ఆ చర్మాన్ని తీసేసినప్పుడు ఏంటంటే కొద్దిగా టెంప్టేషన్ తగ్గిపోద్ది, చాలా వరకు టెంప్టేషన్ తగ్గిపోద్ది. దానివల్ల అంతేకాకుండా దానివల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్ కానీ ఆ ప్లేసుల్లో బిల్డప్ అయ్యే బ్యాక్టీరియా చాలా వరకు తగ్గిపోతుంది. సిమిలర్గా హార్ట్కి సర్కంసైషన్ అంటే ఈ ఎబిలిటీ నాలెడ్జ్ ఆఫ్ గుడ్ అండ్ ఈవిల్ని చేసే ఎబిలిటీని ఎలా ఫిక్స్ చేసుకోవాలో ఆయన నాలెడ్జ్ ఇచ్చి ఆయన వాక్యంతో మనకి నేర్పిస్తాడు. ఆయన కంటిన్యూస్గా మనం స్టడీ చేసి మనం తెలుసుకునేలాగా మనకి సహాయం చేస్తాడు. నాలెడ్జ్ ఎక్వైర్ చేయండి, ఇంటర్నల్ ఫిక్స్ చేసుకోండి. మీ జీవితంలో మీరు అనుభవిస్తున్న కష్టాలన్నిటి నుండి పడవచ్చు. మీ లైఫ్లో పిల్లల్ని స్కూల్కి పంపించడం మానేసి మీ ఇంట్లో మీ ఉమెన్ని మీ పిల్లలకి టీచ్ చేయడం దానికి యూజ్ చేసుకోండి. బెస్ట్ ప్రాడిజీస్ అవుతారు మీ పిల్లలు, అలా చదివించుకోండి. సో సరే అండి, నేను నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. ఈ వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడి మీ జీవితాలు బాగు చేస్తుందని నేను తప్పనిసరిగా అనుకుంటున్నాను. నేను నెక్స్ట్ వీడియోలో కలుస్తాను.